హాయ్ హలో నమస్తే అండి, బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఈవినింగ్ చికెన్ కర్రీ అండి. చికెన్ తెచ్చారు. నాకైతే వండే ఓపిక లేదు. దానికోసమని మా హస్బెండ్ని వండమంటే ఆయనని సై కట్ చేసుకొని ఆయన అన్నీ రెడీ చేసుకున్నారు. నేను డైరెక్షన్ ఇచ్చాను ఎలా వండాలనేసి. ఆయన అలాగే సేమ్ డైరెక్షన్లో వండారు. చక్కగా ఫస్ట్ ఆనియన్ కట్ చేసి తొక్కలు తీసేసి చాపర్లో వేసి చాపింగ్ చేసేసారు ఆయన. చాపింగ్ చేసి స్టవ్ వెలిగించి తర్వాత దాని మీద బాండి పెట్టుకొని దాని మీద ఆయిల్ పోసుకొని బాగా మరిగిన తర్వాత ఆనియన్ మిర్చి వేసేసి అందులో సాల్టు పసుపు కూడా వేస్తారండి. సాల్టు పసుపు వేసిన తర్వాత అందులో మళ్ళీ బాగా కలుపుకొని బాగా కొంతసేపు వేగిన తర్వాత మూత పెట్టేశారు. మళ్ళీ మూత తీసి మళ్ళీ బాగా కలిపారండి. ప్రాపర్గా అది 100%లో 95% బాగా ఆనియన్ మగ్గిపోయిన తర్వాతే చికెన్ వేసారండి. ఆయనకి ఏదన్నా సరే పర్ఫెక్ట్గా ఉంటేనే చేస్తారు ఆయన, అంతే తప్ప ఎలా పడితే అలా చెయ్యరు. అది కొంచెం టైం టేక్ ఓవర్ తీసుకుంటారు, కానీ చాలా నీట్గా చేస్తారు. ఆయన వండేటప్పుడు అన్నీ కూడా దగ్గర పెట్టేస్తే ఆయన నెమ్మదిగా స్లోగా ప్రతి విషయం కూడా చక్కగా వండుతారనమాట. మా నాన్నగారు కానీ, మా అన్నయ్య కానీ, మా అత్తయ్య గారు కానీ, మా మేనత్త కానీ, తర్వాత మా ఆడపడుచులు కానీ అందరూ కూడా చాలా బాగా వంట చేస్తారు. అలాగే నాకు కూడా పర్లేదు, బాగానే వచ్చు. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ బాగానే వండుతాను నేను. కానీ కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల మా హస్బెండ్ ఈ మధ్య వంట చేస్తూ ఉంటున్నారు. ఆయన కొన్ని వంట విషయంలో కొంచెం బాగానే హెల్ప్ చేస్తారు. మా పాప కూడా ఈ మధ్య కొన్ని వంటలు నేర్చుకుంటూ ఉంది. తను కూడా బోర్డ్ ఎగ్జామ్స్ చదువుకుంటుంది కాబట్టి తనకి కూడా అప్పుడప్పుడు నాకు హెల్త్ బాగోపోవడం బట్టి తను కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. తను కూడా ఇబ్బంది అయితే ఏం పెట్టదు. మీరు కూడా మీ పిల్లలకి అలాగే పని చెప్తూ ఉండండి, వాళ్ళు కూడా అలా నేర్చుకుంటూనే ఉంటారు. అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సరే మనం పని చెప్తూ ఉండవాలండి వాళ్ళకి. అప్పుడే వాళ్ళు దాన్ని ప్రాపర్గా నేర్చుకుంటూ ఉంటారు. అంతే తప్ప మనం వాళ్ళు చెయ్యలే అని వదిలేసామంటే వాళ్ళు ఎందుకు పని చేయకుండా పోతారు. ఫస్ట్ అది మీరు ఆలోచించుకోండి. తర్వాత వచ్చేసి చికెన్ మాత్రం మనం వీక్లీ 1-2 తినచ్చు. అది కూడా ఎక్కువేం కాదు, ఒక 100 గ్రామ్స్. అది చికెన్ తిన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రోటీన్ అది ఉంటుంది. స్కిన్లెస్ తింటే ఫ్యాట్ లెవెల్ ఎక్కువ ఉంటుందండి. స్కిన్తో తింటే స్కిన్లెస్ తినడమే మంచిది. దానికి ఏంటంటే మనలో ఉన్న ఫ్యాట్ మళ్ళీ ఎక్కువైంది అనుకోండి, అది చాలా రిస్క్తో కూడిన విషయం కాబట్టి అది తెలుసు, నేను చెప్పవసరం లేదు. మీరు అన్నీ కూడా ఈ మధ్య చూసుకుంటున్నారు కాబట్టి సేమ్ అలాగే చేసుకోండి. చికెన్ అయితే ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత చికెన్ వేసేయండి. చికెన్ వేసి బాగా వేగిన తర్వాత అందులో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి తీసి కలిపి అందులో ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ దాన్ని 5 మినిట్స్ పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు మసాలా పౌడర్ వేసుకోండి. నేనైతే మాత్రం చాలా వరకు మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అన్నిట్లో కరెక్ట్గా ఈక్వల్గా మసాలా దినుసులు అన్నీ వేసి మంచి ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ కోసం కూడా అలాగే చేస్తాను. ఎప్పుడైనా ఖాళీ లేనప్పుడే నేను మిక్సీకి వేస్తాను. లేకపోతే మ్యాక్సిమం మసాలా నూరుతానండి. మా ఇంట్లో నూరుకునే శనగలు పొత్ర ఉంది, దాంతోనే నూరుకొని నేను చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ అలాగే చేస్తూ ఉంటాను. మాకు కూడా ఇంట్లో నాన్ వెజ్ కొంచెం ఎక్కువనే తింటారు. మా అమ్మ ఇంట్లో మా అత్తగారి ఇంట్లో మా ఇంట్లో కూడా అది డేకి ఒకసారి 2 సార్లు అయితే తినరు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి కాబట్టి డైజెషన్ అవ్వడం కష్టం. అందుకనేసి కొంచెం తినేటప్పుడు ఆలోచించుకొని తినండి. చికెన్ బాగా ఎగిపోయిన తర్వాత మళ్ళీ చికెన్ మసాలా వేసుకొని దాన్ని బాగా కలిపేశారు. దాన్ని బాగా వేగనిచ్చారండి. చికెన్ ఎప్పుడు కూడా బాగా వేగాలి. పచ్చిగా తినడం వల్ల మనకి ఫుడ్ పాయిజన్ అవే అవకాశం ఉంటుందండి. అందుకని చికెన్ని బాగా వేగనిచ్చి బాగా మగ్గనిచ్చిన తర్వాత తినండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, కొంచెం బాగా కూడా ఉడుకుతుంది. తర్వాత అండి, చాలామంది చికెన్ వండితే రబ్బర్లా ఉంటుంది. మరి అది ఎలా వండుతుందో తెలియదు, కానీ మీరు ఎప్పుడు అలా వండుకోకండి. ఎప్పుడైనా చికెన్ తెచ్చిన తర్వాత 1 అవర్ ఉప్పు నీటిలో వేసి 1 అవర్ వదిలేసిన తర్వాత నీటినన్నీ తీసేసి మీరు వండండి. చికెన్ చాలా బాగా వస్తుంది. చికెన్ మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మూత వేసుకొని అందులో కొత్తిమీర వేసుకొని కలిపేసి స్టవ్ ఆపేయండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ వచ్చింది. ఉంటాను.